వెల్కమ్ బ్యాక్ టు వియన్ బ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మనం సొరకాయ క్యారెట్ వేసి సింపుల్గా ఒక తాలింపు అయితే చూసుకుందాం. వేసేది 4-5 ఇంగ్రీడియంట్స్ అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే సొరకాయని ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. క్యారెట్ కూడా సేమ్. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఫ్రైకి అయితే ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. మీరు ఎవరైనా డయట్ చేస్తుంటే కూడా ఈజీగా ఆయిల్ తగ్గించుకొని ఈ ఫ్రై అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకొని అవి రెండు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, మళ్ళీ ఇంకా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక 5 మినిట్స్ ఆనియన్ పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫస్ట్ అయితే క్యారెట్ వేసుకున్నాం. క్యారెట్ ఎందుకంటే కొంచెం త్వరగా కుక్ అవ్వదు కాబట్టి పచ్చి క్యారెట్ని వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని, క్యారెట్ కొంచెం త్వరగా కుక్ అవ్వదు కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అలా ఉడికించుకోండి. అప్పుడు క్యారెట్ అనేది ఒక 50% కుక్ అయిపోతుంది. క్యారెట్ ఒక 50% కుక్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న సొరకాయలు కూడా వేసుకొని లో కొద్దిగా ఉప్పు, సొరకాయల్లో ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది, అందుకు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. అప్పుడు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సొరకాయలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి సొరకాయ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలా అంటే ఏమంత పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం కాదు. మిక్సీ జార్లోకి కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకొని ఫోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇందులో పచ్చివాసన అంతా వెళ్ళే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఒక 2 లేదా 3 స్పూన్లు పచ్చి కొబ్బరి అనేది వేసుకోండి. టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్ టచ్ వచ్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే క్యారెట్ సొరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడన్నా మీ ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.